దేవుని మాటకు ఎక్కువగా లోబడేవారిగా ఉండాలి. కొన్నిసార్లు మన అహం ఒప్పుకోదు, కొన్నిసార్లు మన ఆలోచన ధోరణి ఒప్పుకోదు, కొన్నిసార్లు మన సొంత అభిప్రాయాలకు ఎక్కువ విలువిస్తాం మనం. కానీ దేవుని బిడ్డలారా, యోబు అలాంటి వాడు కాదట. నా సొంత అభిప్రాయాలు పక్కన పెడతాను, నా దేవుని మాటకు నేను ఎక్కువగా విలువిస్తాను. ఒక మాట చెప్పాలి దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని మాట గెలవడం కొరకు 100 కాదు, 1000 కాదు, లక్షల సార్లు కాదు, ఈ జీవితకాలం అంతా మనము ఓడిపోయినా పర్వాలేదు దేవుని బిడ్డలారా. దేవుని మాట గెలిపించుటకు ప్రతిరోజు ఓడిపోయినా పర్వాలేదు. దేవుని చేతిలో ఓటమి కావడం కంటే ఇంకెంత సంతోషం, ఇంకేం కావాలి కదా. దేవుడు గెలవాలి, ఆయన మాట గెలవాలి, ఆయన చిత్తము గెలవాలి, ఆయన ఉద్దేశం గెలవాలి, ఆయన ఆలోచన గెలవాలి. నీవు గెలవడం కాదు దేవుని బిడ్డలారా. నిన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడే, నీ నాసిక రంధ్రములో జీవం పోసిన వాడు ఒకడున్నాడే, ఆయన మాటకు విలువ